పాండవులు ఇంద్రప్రస్థ ప్రవేశం. ద్రౌపదీ స్వయంవరం తదుపరి పాండవులు బ్రతికే ఉన్నారని విన్న ధృతరాష్ట్రుడు వారిని ఇంద్రప్రస్థకు ఆహ్వానిస్తాడు. పాండవులు అరణ్యవాసంలో ఉన్న సమయంలో దుర్యోధనుని యువరాజుగా నియమించిన తదుపరి పాండవులు తిరిగి ఇంద్రప్రస్థకు వస్తారు. అటు పిమ్మట కౌరవులు పాండవుల మధ్య రాజ్య అధికారము చర్చలు జరుపుతారు. ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి చెరక రాజ్యము పంపకము చేస్తాడు. బాగా అభివృద్ధి చెందిన హస్తినాపురమును తన కుమారుడైన దుర్యోధనునికి, బంజరు భూమి, శుష్క భూమి, శత్రువులను జయించి కొల్లగొట్టిన ఇంద్రప్రస్థను పాండవులకు పంపకం చేస్తాడు. పాండవులు ఆ భూమిని అభివృద్ధిపరిచి స్వర్గధామము, విశాలమైన సుందర నగరముగా తీర్చిదిద్దుతారు. దీనిని ఇంద్రప్రస్థగా అని కూడా అంటారు. డియర్ వ్యూవర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ అంతయువన్ ఛానల్.